కాకినాడ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. దివ్యాంగ శక్తి పథకం అమలు గురించి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. బెంచీలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఫ్యాన్ ఉన్నాయా లేదా, టాయిలెట్స్ ఉన్నాయా లేదా, మంచి భోజనం ఉందా లేదా, క్వాలిటీ టీచర్స్ ఉన్నారు లేదా, ఈరోజు టీచర్లు సరిపోతున్నా లేదా, టీచర్లు లక్ష్యాలు చేశారంటే మీరు ఎప్పుడన్నా 10 మంది ఉంటే ఓ టీచర్ పెట్టు, ఒకరు ఉంటే ఒక టీచర్ పెట్టు, అలా కాదు కదా. పిల్లలంటే 40 మంది పిల్లలు ఉండాలి, లేకపోతే 30 మంది పిల్లలు ఉండాలి, ఒక టీచర్ ఉండాలి, అందరికీ చదువు చెప్పాలి. ఓ పిల్లని పెట్టి ఒక టీచర్ పెడతావా? అది విశ్లేషణ చేయాలి కదా. ఒక పిల్లడు ఉన్నాడు, ఈ అబ్బాయిని ఇంకో చోట పంపించాలి, ఈ టీచర్ని 40 మందికి చెప్పి ఇలా చేయాలి. ఏమైనా విశ్లేషణ చేశారండి మీరు? అసలు స్కూల్ మీద విశ్లేషణ చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ మంత్రి అయిన ప్రత్యేక శ్రద్ధ కానీ జరిపి ఈ విద్యారంగం మీద మార్పులు తీసుకొస్తున్నారు. ఈరోజు రాబోయే తరాలు భవిష్యత్తులో ఈ చదువుకున్న చదువులకు అనుగుణంగా ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈరోజు ఏదో తాత్కాలిక చదువులు కాదు, భవిష్యత్తులో చాలా మార్పులు వస్తున్నాయి. మార్పులకు అనుగుణంగా ఈరోజు విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈరోజు ఏమీ చేయలేకపోయారండి. ఈరోజు ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు. ఎవరమ్మారు గంజా? మీ వాళ్ళు అమ్మారు అంట. కాకినాడలో డబ్బింగ్ అడ్డబెట్టి గంజా అమ్మి చెత్త వెహికల్స్ లో పెడుతుంటే నేనే కదా పట్టించానండి. చెత్త వెహికల్స్ లో గంజా పెట్టి డెలివరీ చేస్తుంటే నేనే పట్టించాను. మీ అందరూ తెలుసు, మీడియా తీసుకెళ్లాను. చెత్త కుప్పల్లో గంజా పెట్టి ఇళ్లలో పెడితే స్మెల్ వచ్చేస్తుందని చెప్పి, తెలిసిపోద్దని చెప్పి, ఏదైతే డంపింగ్ యార్డ్ సంజయనగర్లో డంపింగ్ యార్డ్ చెత్తలో గంజా పెట్టి అక్కడి నుంచి చెత్త వెహికల్స్ లో పంపించేవాడు. నేనే పట్టించాను, నేనే బయట పెట్టాను. ఆ రోజు మీ మీడియాలో వచ్చింది. హైదరాబాద్ డెలివరీ ఇస్తుంటే అది కూడా కనిపెట్టి అక్కడ పట్టించాం. వాళ్ళ మనిషినే అన్ని మీకు ఆధారాలు ఇచ్చాం. గంజా వ్యాపారం కూడా చేశారే మీ ఎమ్మెల్యేలు. ఈరోజు చాలా గర్వంగా ఆనందంగా ఉందండి. ప్రజల దగ్గరికి వెళ్తుంటే సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తారు. కొండబాబు గారు చాలా సంతోషంగా ఉన్న ఆనందంగా ఉన్నాం. ఏదో అరకొర కొంతమంది పని జరగకపోవచ్చు, జరిగితే వాళ్ళకి కూడా అలాంటి ఒకరిని పట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఏడు సృష్టిస్తున్నారండి. ప్రతిపక్ష పాత్ర పోషించాలి మీరు. ప్రతిపక్ష పాత్ర అంటే ప్రభుత్వం తప్పు చేస్తే తప్పుని చెప్పాలి. అలా కాకుండా అల్లరి సృష్టిస్తున్నారు మీరు. ప్రభుత్వం తప్పు చేస్తే తప్పుని ఎత్తి చూపించండి. తప్పుని ఎత్తి చూపించకుండా మీరు అరాచకాలు సృష్టిస్తున్నారు, దౌర్జన్యాలు సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో మహిమాన పరిపాలన జరుగుతుంది. సంతోషాన్ని ఆనందంగా ఉన్నారు. ఇంకా చేయవలసి ఉన్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఈరోజు నష్టం చేయాలని చూస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడికి ఏదైతే పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందో పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, రేపు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలనే ఓ ప్రయత్నం భాగంగానే ఈరోజు పారిశ్రామికవేత్తలు పారిపోవాలి, రాకూడదు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి భయాందోళన. ఇప్పుడు కానీ 2 పండుగలు చేసామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు అన్నారు. కెమెరామెన్ ఉదయభాస్కర్ తో నానాజీ, కాకినాడ.